ఈరోజు మేము వెంకటగిరి యూసుఫ్గూడ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ప్రతిరోజు వస్తున్నాము. ఈరోజు మేము సమస్యలను చూస్తున్నాము. చాలామంది అంటున్నారు, మీరు ఎందుకండి వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛంగా మూలకొచ్చేసి ఎందుకంటే మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు? మేము ఆల్రెడీ డిసైడెడ్ ఉన్నాము. ఎందుకంటే 420 హామీలు 6 బాకీలు ఇవన్నీ చూసి మేము విసిగిపోయినాము. ఏ ఒక్క పని జరగలేదు. ఇటువంటి నాయకుని ఎన్నుకునేందుకు మేము సిగ్గుపడుతున్నాము. కానీ ఈసారి మేము చెప్తున్నామండి, రానున్న కాలంలో కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. ఇక్కడ కూడా సునీత గారు భారీ మెజార్టీతో కాదు, మామూలు మెజార్టీ కాదు, భారీ మెజార్టీ అండి. ఇక్కడ మైనార్టీ సోదరులు కానీ దివ్యాంగులను కానివ్వండి, స్థానిక ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యను పరిష్కరించడానికే ఇలా మేము ఎన్నుకున్నామండి. కానీ ఎటువంటి మాకు లాభం లేదు. మేము మోసపోయాము. మరి ఈసారి మేము మోసపోము. ఈసారి గట్టిగా మేము ఓటేసి మేము గెలిపిస్తామని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛతంగా ముంగళకు వచ్చి చెప్తున్నారు. మేము డిసైడ్ అయి ఉన్నామండి. మేము ఓటు మాత్రం కారుకేసి గెలిపిస్తామని. ఈరోజు నేను కూడా చూశానండి. నిన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు విన్నాము. ఈరోజు మాట్లాడుతున్నాడు, దొడ్డు బియ్యం సన్న బియ్యం ఇచ్చానండి. మీరు ఒక్కసారి రేషన్ కార్డు పోయి రేషన్ షాప్ కూడా నిలబడి మీరు ఇచ్చే బియ్యం గురించి ఒకసారి మాట్లాడండి, ఆలోచించండి. అక్కడ వండిన తర్వాత అది సన్న బియ్యం కాదు, అది పేస్ట్ అవుతుంది, లై అవుతుంది. వాల్ పోస్టర్లకు అంటపెట్టుకొని ఒక లైవ్ విధంగా మారిందండి. ఈరోజు అది కాదండి కావాల్సింది. సన్న బియ్యం అంటే సన్న బియ్యం మామూలుగా రేషన్ షాప్లో కాదు, డీలర్ షాప్లలో 60 రూపాయలు 70 రూపాయల కిలో బియ్యం ఏ విధంగా అన్నం వండుతున్నామో ఆ విధంగా మీరు బియ్యం ఇవ్వండి. అప్పుడు సన్న బియ్యం అని ఒప్పుకుంటారు ప్రజలు. మీరు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా ఫిల్టర్ చేసి అదే బియ్యాన్ని సన్న బియ్యం అని మార్చి మీరు ఇచ్చుడు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది కాదండి. ఏమైనా మాట్లాడితే మేము ఫ్రీ బస్ ఇచ్చినామండి అంటే ఒక ఇంట్లో ఒక మహిళకు ఫ్రీ బస్ ఇచ్చి 10 మందితో వసూలు చేసిన ఇటువంటి ఫ్రీ బస్సు వాళ్ళకి ఏమైపోయామండి. ఒక ఇంట్లో ఫ్రీ 2 రూపాయల టికెట్ 10 రూపాయలు 20 రూపాయల టికెట్ గురించి వదిలేసి ఇంట్లో 200 రూపాయలు వసూలు చేస్తున్న మన ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నా అంటే నేను ఫ్రీ బస్ ఇచ్చినా, నేను రేషన్ కార్డు ఇచ్చినా. మాకు తెలుసు మీరు ఈసారి ఎలక్షన్ ఉన్నదని రేషన్ కార్డు ఇచ్చారు. దాని తర్వాత ప్రతి ఒక్క రేషన్ కార్డు మళ్ళీ మీరే లాగేసుకుంటారు అని ప్రజలు కూడా గమనిస్తున్నారండి. ఈరోజు గుర్తుకొచ్చిందా అండి? ఇప్పుడు మీకు తెలుసు ఈ టైంలో అసలు అజరుద్దీన్ గారికి మీరు మినిస్ట్రీ పదవి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈరోజు ప్రజలందరూ చెప్తున్నారు, మైనార్టీ సోదరులందరూ చెప్తున్నారు, రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పోస్ట్ అవుతుందో హోంశాఖ అది మొహమ్మద్ అలీ గారికి ఇచ్చారు. ఇప్పటివరకు అటువంటి పెద్ద పోస్టులు ఎవరు ఇవ్వలేరు. అంత పెద్ద ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వలేరు. కేవలం కేసీఆర్ గారు ఇచ్చారు. కేసీఆర్ గారు పని చేసి పెట్టారు. ఈ కేసీఆర్ ప్రజలందరూ అడుగుతున్నారు. ఇక్కడ వచ్చిన ప్రచారం కూడా అడిగిరన్నమాట ట్రిపుల్స్లో, మీరు ఏం చేసారు మైనార్టీ గురించి ఒక్క మంత్రి పదవులు అంటే రాత్రి కూర్చొని డిసైడ్ అయ్యి పొద్దుగాల డిక్లేర్ చేసినాను. అందుగురించి చెప్తున్నా, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి గెలిపిస్తే మాత్రం బియాస్కు ఓటేస్తాం. మాగంటి సునీత గారు ఏదైతే గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో జూబ్లీస్లో మళ్ళీ మేము మాగంటి గారి ఒక ఆత్మశాంతి పలచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సునీత గారిని గెలిపిస్తే ఆయన కూడా సంతోషపడతాడు. మాకు స్థానికంగా కూడా శాంతియుతంగా మేము మంచిగా జూబ్లీస్ అంతా శాంతియుతంగా చూడాలని కోరుకుంటున్నామని వాళ్ళు బ్రహ్మానందం ప్రతామని అందరూ కంకణం కట్టుకొని కూర్చున్నారండి. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై మాగంటి సునీత.